చేపల వేటకు వెళ్లిన జాలర్లకు ఒక్కోసారి ఊహించని విధంగా పెద్ద పెద్ద చేపలు చిక్కుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సహజంగా పెద్ద చేపలు అంటే ఓ 4-5 కిలోల బరువున్నవి చిక్కుతాయి. ఒక్కోసారి అరుదైన చేపలు కూడా దొరుకుతూ ఉంటాయి. అవి భారీ ధర పలికిని మత్స్యకారుల ఇంట సిరులు కురిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఓ మత్స్యకారుడి వలకు 25 కిలోల చేప చిక్కింది. ఈ చేపను చూడ్డానికి స్థానికులు ఎగపడ్డారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్ ఎల్ఎండి మానేరు డ్యాంలో ప్రతిరోజు చేపలు పడుతూ ఉంటాడు. రోజులాగే మంగళవారం చేపలు పట్టేందుకు డ్యాంలో వల వేశాడు. కాసేపటికే వల బరువెక్కింది. దాంతో చేపలు దండిగానే పడ్డాయని భావించిన మత్స్యకారుడు ఆనందంగా వలను పైకి లాగాడు. వల బరువుగా ఉండటంతో అతి కష్టం మీద వలను బోటులోకి లాగాడు. అందులో భారీ సైజులో ఉన్న ఒకే ఒక చేప కనబడింది. సుమారుగా 25 కిలోల బరువున్న బొచ్చు చేప వలకు చిక్కింది. మరో వ్యక్తి సహాయంతో ఆ చేపను వల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇంత భారీ సైజులో చేప చిక్కడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశాడు జాలరి. ఈ పెద్ద చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి చేప వలలో చిక్కలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి జనం పోటీ పడ్డారు.